కలుగునుగాక. రెండవదిగా, మనము ఆయన దృష్టికి అనుకూలంగా బ్రతకడం వల్ల మనం పొందుకునే రెండవ ఆశీర్వాదం ఏంటంటే, చూడండి, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4-5 వచనాలు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. చాలు. సరే, ఈరోజు దావీదు యొక్క జీవితం కోసం ఇక్కడ కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. దావీదు తన జీవిత కాలం అంతా కూడా యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడంట. యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయంలో కూడా ఆయన తప్పిపోలేదు. దేవుడే స్వయంగా చెప్తున్నారు ఏమనంటే, ఒక్క ఊరియా విషయంలో తప్ప, బత్షెబా విషయంలో తప్ప మరి దేని యందు కూడా దావీదు దేవునికి విరోధంగా బ్రతకలేదు. అంటే తన తన దృష్టి యందు యథార్థంగా దావీదు ప్రవర్తించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దావీదు ఇలా బ్రతకడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదుని దీవించాడు. దావీదుని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. దావీదుని మాత్రమే కాదు, దావీదు తర్వాత అతని తరాలను కూడా దేవుడు ఆశీర్వదించాడంట. అదే మనం తర్వాత వచనంలో చూస్తాం. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, నీ తర్వాత నీ తరాల్ని దేవుడు ఆశీర్వదించాలన్నా, నీవు దేవుని దృష్టికి అనుకూలమైన వాడిగా నువ్వు బ్రతకాలి. దేవుని దృష్టికి ఇష్టమైనవి చేసేవాడిగా నీవు ఉండాలి. దేవుని దృష్టికి ఏది ఇష్టమో ఏది మంచిదో దాన్ని నువ్వు చేస్తే నిన్నే కాదు నీ తరాలను కూడా దేవుడు దీవిస్తాడు. చెప్పండి, ఎంతమందికి కావాలి తరాల్లో ఆశీర్వాదం? మీకు తరతరాలకి ఆశీర్వాదము కావాలి. నిజమే, మన అందరి ప్రార్థన కూడా అదే. మనకంటే మన పిల్లలు మంచి స్థితిలో ఉండాలి, మనకంటే మన పిల్లలు మంచి జీవితాన్ని జీవించాలని మనం కోరుకుంటాం. మీరు ఎవరు మాట్లాడడం లేదేంటి? అవుననో కాదనో ఏదో చెప్పాలి కదా. సరే, అలా కోరుకుంటాం మనం. కాబట్టి ఆ తరాల్లోకి దేవుని ఆశీర్వాదం రావాలంటే దావీదు ఏం చేస్తే వచ్చిందో తెలుసా? దావీదు దేవుని దృష్టికి యథార్థంగా బ్రతకడాన్ని బట్టి. అంటే మనం చేసే భక్తి, మనం ఆయన కోసం జీవించే జీవితం, మనం ఆయన కోసం ఎలా బ్రతుకుతున్నామనే దాన్ని బట్టి మనల్నే కాదు మన తర్వాత తరాలను కూడా దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు తర్వాత దావీదు తరాలు దీవించబడ్డానికి కారణం దావీదే. ఎందుకంటే ఆయన తర్వాత ఎవరో కూడా అంత గొప్పవాడు ఎవరో కూడా లేరు. వాళ్ళందరి పట్ల కృప చూపించడానికి కారణము దావీదు చేసిన భక్తే. దావీదు ఆయన దృష్టికి అనుకూలంగా బ్రతికాడు. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ తరాలు దీవించబడాలంటే, మీ తర్వాత మీ పిల్లలు, వారి పిల్లలు దీవించబడాలనంటే, దేవుని కృపను పొందుకోవాలంటే మీరు మొదట ఆయన దృష్టికి అనుకూలమైనవి చేసేవారిగా మీరు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది రెండవది. మొదటిదేమో చెప్పండి, మన ప్రార్థనలకు వెంటనే జవాబును పొందుకుంటాం. రెండవది, మన తరాల్లో ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. ఏం చేస్తే?